పటాన్చెరు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, గూడెం మైపాల్ రెడ్డి గారు. ఆయన చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కాంగ్రెస్ పార్టీ కాదు, నాది పక్కా బీఆర్ఎస్ పార్టీ అంటా ఉన్నాడు. ఒకసారి ఆయన వీడియో చూపిస్తాగండి మీకు. మరి ఇంతగానం కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకింత అది మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి చూడండి. వీళ్ళందరికీ సుప్రీంకోర్టులో కేసు విచారణకు రాగానే మొత్తం సినిమా అంతా మారిపోతా ఉంది చూడండి. ఇగో కాంగ్రెస్ ఉండడం వల్ల అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళ బాధ ఏంటంటే అక్కడ ఏదో డంపింగ్ సంబంధించినటువంటి వచ్చింది. ఏందది? ప్యారానగర్ డంప్ యార్డు విషయంలో, ఈ డంప్ యార్డ్ విషయంలో వీళ్ళందరూ కార్యకర్తలు అందరూ కలిసి ఈ గూడెం మైపాల్ దగ్గరికి పోయిర్రు. గూడెం మైపాల్ రెడ్డి దగ్గరికి పోయిర్రు. స్థానిక ఎమ్మెల్యే కదా ఆయన, పోయిండు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిపోయింది. జాయిన్ అయిపోయినటువంటి గూడెం మైపాల్ యాదవ్ దగ్గరికి వీళ్ళందరూ స్థానిక ప్రజలు కొంతమంది కార్యకర్తలు పోయి, అన్న నువ్వు అధికార పార్టీ కదా, జర అదేదో మా మీద ఏమంటారు కక్ష కట్టినట్టు చేస్తా ఉన్నారు ఆ డంపింగ్ యార్డ్ తోటి, మీరు కొంచెం చూడండి అంటే ఈ అధికార పార్టీ నేను అది పక్క ఏమంటారు దాన్ని, అదొక లౌడల పార్టీ అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ రకంగా వాళ్ళ అసంతృప్తితో ఉన్నారో చూడండి. ఇంకేమంటారు, నేను పక్కా బీఆర్ఎస్ పార్టీ అంటున్నాడు ఆయన. ఇగో కాంగ్రెస్ ఉండడం వల్ల అది ఈ రకంగా అయిపోయిందన్నమాట పరిస్థితి. నిజంగా దాన్ని లౌడల పార్టీ చేసేటట్టుగానే ఉన్నారు చూస్తాడు చివరికి. ఈయన బయటకు చెప్తున్నాడు, బయటకు చెప్పడం చాలా మంది ఇంకా. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి అందరిది గిట్లనే ఉన్నది. విదేశీ విద్యా పథకాన్ని నిర్వీర్యం చేశారు. సర్కారు తీరు విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఎక్స్ వేదికగా ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఎట్లనే ఉంటుంది మరి, ఎట్లుంటుంది? సర్కారు పైన ఉత్తరాల ఉద్యమం. కాంగ్రెస్ హామీల అమలుకు పోస్ట్ కార్డులు. ఢిల్లీ పెద్దలకు ఉత్తరాలు రాసిన ఆదిలాబాద్ మహిళలు. సోనియా ఇంటిని ముట్టడిస్తామని లేక, మీరు సోనియా ఇంటిని ముట్టడిరి, మీరు రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిరి, రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిరి. వీళ్ళకి 5 ఏళ్ళ దాకా వాళ్ళని మనం చేసేది ఏం లేదు. వాళ్ళు ఏం చేస్తే మనం చూసుకుంటూ కూర్చోవాలి. రేవంత్ రెడ్డి ఏమో ఫ్యూచర్ సిటీ అంటాడు, 4 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోతాడు. ఇగో ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ పోతూనే ఉన్నాడు చూడండి. ఇగో 38వసారి ఢిల్లీకి రేవంత్. దేనికి పోతున్నాడు అసలు? పోయినప్పుడల్లా ఈయన ఇంట్లోకి వెళ్ళి ఈయన ఆస్తులకి వెళ్ళి ₹1 కోటి తగ్గిపోయేది అయితే పోకగా పోకపోతుండే. ఏమంటే ఫోన్లలో మాట్లాడి డీల్ చేసుకుంటా కానీ నేను ఓను అని అనుకుంటుండే. ఎందుకంటే జనం సొమ్ము కదా, 2 కోట్లు అవుతుంది, 3 కోట్లు అవుతుంది. వీళ్ళు ఇంతకుముందుకు అధికారం రాకముందు గిన్నిసార్లు ఢిల్లీకి పోయిరా గిన్నిసార్లు. ఇప్పుడు అంటే లేస్తే ఢిల్లీ. అయితే ఇది మాట్లాడాలి మనము. మనకు రైతు భరోసా రుణమాఫీ, దీని మీద ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత తగ్గించుకోవడం కోసము రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది. ఏం కార్యక్రమం అంటే ఒక 30 కోట్లు రిలీజ్ చేసింది. దేనికోసం తెలుసా? ఈ 30 కోట్లు రానటువంటి రైతులకు రైతు బంధు ఇవ్వడానికో, రైతు భరోసా ఇవ్వడానికో, లేకపోతే రుణమాఫీ కానటువంటి వాళ్ళకు మళ్ళా మిగతా చేయడానికో కాదా పైసలు. దేనికోసం అంటే రైతు భరోసా మేము ఇచ్చినాము, రైతు భరోసా ఇగో ఈ ఊర్లో పలానా ఎల్లయ్యకు, పలానా మల్లయ్యకు, పలానా నర్సయ్యకు వీళ్ళకి ఇచ్చినాము అని చెప్పేసి ఇట్లా ఫ్లెక్సీలు కొట్టించి ఇట్లా 1 ఈయన, 2 ఈయన, 3 ఈయన, 4 ఈయన, 5 ఈయన, ఇట్లా రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు భరోసా వచ్చినటువంటి వాళ్ళ పేర్లను కొట్టించి ఈ ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లెక్సీలను ప్రతి ఊర్లల్లో పెడతారంట. ప్రచారం చేయాలంట. ఎవరికి ఇచ్చారు? అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం. దానికోసం ₹30 కోట్ల కేటాయించారు. కేటాయించారంట. ఇది బిజినెస్ తక్కువ, బిల్డప్ ఎక్కువ. అంటే మీరు చేసింది లేదు, రుణమాఫీ అయ్యింది లేదు, రైతులు బాగుపడ్డది లేదు, రైతు భరోసా ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు, ఇంకా ఎంతమందికి రావాలో లెక్కపత్రం లేదు. మొత్తం 2 సార్లు ఎగ్గొట్టి గుట్టుకున్న మింగి కూర్చున్నారు. ఇప్పుడు వచ్చేది అవకాశం ఉందా లేదా అనేది అర్థమైతలేదు. కానీ ఇట్లా ఫ్లెక్సీలు కొడతారంట ప్రతి ఊరికి.
ఇంకో గినకు వచ్చింది గినకు వచ్చింది అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు నాకు ఒట్టిపెట్టినాడు గిట్లా. ఆయన కూడా 2018 నుంచి మనం దిగిపోయిందాక దాదాపు 60,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పంపకాలు చేసి పంచిండు, రైతులకు ఇచ్చిండు. 60,000 కోట్ల రూపాయలు, ఇంకెక్కువనే ఉండొచ్చు. ఎన్నడన్నా గీ ఫ్లెక్సీలు పెట్టండి, గీ రైతుకి ఇంత ఇచ్చిన పైసలను పెట్టండి అని పెట్టిండా? అంటే ఇప్పుడు ఇందులో ఏం కావాలి తెలుసా? ఇందులో ఒక సైకలాజికల్ ఒక పాయింట్ ఉన్నది. ఇప్పుడు సపోజ్ పలానా మల్లయ్యకు 10 ఎకరాల భూమి ఉంది అనుకో, 10 ఎకరాల భూమి ఉంటే ఇప్పుడు నేను ఇచ్చే దాని ప్రకారము 6,000 అనుకుంటే 60,000 పడతాయి. అంటే మగ్గి పలానా ఆయనకు 60,000 పడ్డాయి అని చెప్పేసి బహిరంగంగా చూపించడం అన్నమాట. ఇప్పుడు ఒక ఆయనకు ఎకరమే ఉంది అనుకో, ఇంకొక ఆయనకు ఈయనకు 6,000 పడతాయి. ఇప్పుడు ఈయన కొంత గ్యాప్ రావాలి వాళ్ళ మధ్యలో, ఆ వ్యత్యాసం కనపడాలి. ఉన్నోడు ఇంకా బలంగా ఉన్నట్టు కనపడాలి, లేనోడు అరే నాది గింతే ఉందా అన్నట్టు కనపడాలి. ఇదొక వ్యత్యాసము, ఇదొక అసమానత వస్తూ ఉంటుంది గ్రామాలలో, కామన్గా వస్తూ ఉంటుంది. 10 ఎకరాలు నెహే వానికి అన్ని పైసలు వచ్చినాయిరా, మనకేముందిరా, ఏమొచ్చిందిరా మనకి ప్రభుత్వం, గిట్లా ఈ రకమైన అసమానతలు వస్తూ ఉంటాయి. వీళ్ళు చేసింది లేదు, అయ్యింది లేదు. ఇదొకటి. ఈ ప్రచారానికి ఈ 30 కోట్లు ఏదైతే ఉందో, ఈ 30 కోట్లు నువ్వు ప్రాపర్గా ఓ రైతు ఈ రుణమాఫీ కానటువంటి వాళ్ళకి ఇస్తే ఓ 30 గ్రామాలకు ఇవ్వచ్చు. 30 గ్రామాలకు అంటే దగ్గర అటు ఇటుగా ఒక సగం నియోజకవర్గానికి ఇవ్వచ్చు. వాళ్ళన్నా బాగుపడతారు కదా. అది చేత కాదు, మనకు ప్రచారం కోసం ఖర్చు పెడుతున్నారు. ఇట్లా ఈ ఫ్లెక్సీలు కట్టాలంట. ఎవరి సొమ్ము దేనికోసం ఖర్చు పెడుతురు? ఎంతమందికి అయిందంటే రుణమాఫీ? ఈ రకంగా దుబారా ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అందుకే బిజినెస్ తక్కువ ఉన్నది, బిల్డప్ ఎక్కువ ఉన్నది, ప్రచార యావనే ఎక్కువ ఉన్నది. ఇది ఓన్లీ ఇదే. మళ్ళా పేపర్లల్లా మేము రైతు భరోసా వేస్తున్నాం అని చెప్పేసి 10 సార్లు యాడ్లు ఇచ్చారు. దాంట్లో కోట్ల రూపాయలు దొబ్బుతుంటారు. 100 కోట్లు ఖర్చు పెట్టచ్చు ఇప్పటిదాకా. రుణమాఫీ చేస్తామని 5 సార్లు ఇచ్చారు యాడ్లు. ఒక్కసారి రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. 5 సార్లు రుణమాఫీ మీద పత్రికలకు యాడ్లు ఇచ్చారు, మీడియాకు ప్రచారాలు చేసుకున్నారు. ఇవన్నీ డబ్బులు ఫ్రీగా జనాలకు ఏమంటారు, వాళ్ళకి పంచిపెట్టారు, ఏమంటారు పప్పు పుట్నాలు పంచిపెట్టినట్టు. ఈ రకంగా దుబారా ఖర్చు చేస్తూ ఉన్నారు వీళ్ళంతే. చేసింది లేదు, అయ్యింది లేదు. కానీ ఇట్లా 30 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లెక్సీలు కట్టుర్రు ఊర్లల్లో, పేపర్లో యాడ్లు ఇయ్యి. ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పినా నమ్మతలేరు, మంత్రులు చెప్పినా నమ్మతలేరు, ఎవరు చెప్పినా నమ్మతలేరు, ఎవరు చెప్పినా నమ్ముతలేరు. అందుకనే ఇట్లా ప్రచారం చేసుకుందామని ప్రయత్నం చేస్తారు. పెట్టుర్రి ఊర్లో పెడితే ఆ రియాక్షన్ కూడా చూస్తారు మీరు. ప్రజల నుంచి ఎట్లా రియాక్షన్ రాబోతా ఉందో మీరు మానిపోతున్నప్పుడు మరి గెలికి మరి మీరు ఇంకా దాన్ని రెచ్చగొడతా ఉన్నారు. ప్రజలతోనే ఆటలు చాలా రోజులు కరెక్ట్ కాదు. అది ప్రజలతోనే ఆటలు అసలు కరెక్ట్ గానే కాదు. వాళ్ళు ఏ నమ్మకంతో మీకు ఓట్లు వేసారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే కార్యక్రమం చేయాలి. లేకపోతే మాకు చేత కాదని చెప్పేసి చెప్పాలి, వాళ్ళకి దండం పెట్టాలి. కానీ ఇంకా ఇట్లా మేము చేసినాం అనేటి అబద్ధాలు ప్రచారం చేస్తా అంటే వాళ్ళు చూసుకుంటా ఏమనుకోరు. పంచాయతీ ఎన్నికలు పెడితే అయిపోతుంది రేపు.